హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిన్నూస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇవాళ నేను చేపల పులుసు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి. ముందుగా దీనికోసం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం జీలకర్ర, మెంతులు, ధనియాలు 3 వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా తర్వాత ఇందులోనే ఒక 10 వెల్లుల్లి కూడా వేసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 టమాటాలని కూడా ప్యూరీ చేసుకొని పెట్టుకోవాలి. చూసారా, ఇలా చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు 2 వేసేసుకోవాలండి. నేనైతే 1 కేజీ ఫిష్ తీసుకున్నాను కాబట్టి 2 ఆనియన్స్ వేసుకున్నానండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా ప్యూరీని వేసుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. చూసారా, బాగా ఫ్రై అవుతుంది కదా. ఇలా మొత్తం ఉడికిపోవాలండి. ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలాను, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసును కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులోనే గ్రేవీకి సరిపడా అన్ని నీళ్లు కూడా పోసుకోవాలి. వేసుకొని దీన్ని కాసేపు బాగా ఉడకనివ్వాలండి. మూత పెట్టేస్తున్నాను. అదేంటి బౌల్ చేంజ్ అయింది అని చూస్తున్నారా? అవునండి, నాకు ఆ బౌల్లో సరిపోలేదు. అందుకని మళ్ళీ మొత్తం అంతా చేంజ్ చేసి ఇలా గ్రేవీ మొత్తం మరిగిన తర్వాత చేపల్ని ఒకటిగా వేసుకుంటూ పెట్టుకోవాలండి. నాకు గిన్నె అస్సలు సరిపోలేదండి, పెద్ద గిన్నె లేదు, తీసుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూసారా, ఫిష్ ఎంత చక్కగా ఉడికిపోయిందో కదా.
ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మరి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఎంత చక్కగా ఉడికిపోయిందో కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.